ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ దొండకాయ చట్నీ చూపించబోతున్నాను. ఈ దొండకాయ చట్నీ అన్ని టిఫిన్స్లోకి, వేడివేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి రైస్లోకి తింటుంటే చాలా బాగుంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ దొండకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్నది దొండకాయలు, పచ్చిమిర్చి 50 గ్రాములు, దొండకాయలు 1/2 కిలో, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి తీసుకోవాలి. ఈ చట్నీ 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది చట్నీ. వీటిని బాగా గిన్నెలో వేసుకొని బాగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీటెక్కిన తర్వాత దానిలో హీటెక్కిన తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఈ దోరగా వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. అవి కూడా దోరగా వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. తర్వాత దానిలోనే వెల్లుల్లి, చింతపండు అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వాటిని తిప్పుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత ఆయిల్ తక్కువైతే కొంచెం ఆయిల్ వేసుకొని మాడిపోకుండా బాగా దోరగా వేగేదాకా తిప్పుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత తీసి ఒక గిన్నెలో ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా దానిలో వేసే ఏం లేవండి, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి చట్నీని మొత్తం. తర్వాత పోపు కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి కట్ చేసి వేసి 2 వెల్లుల్లి వేసుకొని బాగా దొరగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవి కలిపిన పోపు దినుసులను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత దింపుకొని చట్నీలో వేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. అంతేనండి.